హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లహరిక. ఇవాళ నేను వచ్చేసాను అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్కు. ఇక్కడ ఉండే ఈరోజు అరవంకి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దామా. వంకీ కలెక్షన్ చూస్తున్నాము. యాంటిక్ పీస్ డిజైన్ చూసారు కదా. ఇందులో మనకి రూబీ ఎంబ్రాయిడ్తో పాటు చక్కగా సీజెట్స్ కూడా యాడ్ చేసామండి. డిఫరెంట్ లతా క్రీపర్ డిజైన్లో మనం అంతా డిజైన్ అనేది ఎలివేట్ చేసాము. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే కనుక ఒక ఫ్లవర్ మోటివ్ గోల్డెన్ థీమ్లో తీసుకున్నాము. మిడిల్లో వచ్చేసరికి ఈ విధంగా ఎంబ్రాయిడ్ ఇచ్చాము. దాని తర్వాత ఈ విధంగా రుబీతో యాడ్ చేసాము. అండ్ ఒక హంస వచ్చేసరికి పైకి వెళ్ళేటట్టుగా డిజైన్ చేసాము. దానిపైన కూడా గోల్డ్ కార్వింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసాము. ఇదంతా కూడాను లతా క్రీపర్ డిజైన్ అనేది పై వరకు ఎండింగ్తో వరకు వెళ్ళి అందులోనే మనకి రూబీ ఎమరాల్డ్ అలానే సీజెస్ స్టోన్ అనేది యాడ్ చేసాము. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి లక్ష్మీదేవి మాత ఎంబోజ్ అయ్యే విధంగా ఇచ్చేసామండి. దాని కింద ఒకటి హ్యాంగ్ అవుతూ ఈ విధంగా ఒక స్టోన్ అనేది రూబీతో యాడ్ చేసాము. చుట్టువైపులో కూడాను సీజెట్స్ అనేది కంటిన్యూగా వచ్చేస్తాయి. సో చూసారు కదా ఎంత లుక్ అనేది చక్కగా కనిపిస్తుంది. టోటల్గాను వంకి అంతా కూడాను ఈ విధంగా గోల్డ్తోని ఫినిషింగ్ టచ్ ఇచ్చాము. గోల్డ్ పైన కూడాను కార్వింగ్ అనేది చాలా నీట్గా డిజైన్ చేశాము. టోటల్గా లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఒక వంకి ఉంటే చాలు అన్నట్టుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇంత గ్రాండ్గా ఉండే ఈ వంకి కూడాను మనకి ఓన్లీ 53 గ్రామ్స్లో మేకింగ్ అయిపోతుంది. మరో వంకి డిజైన్లో చూస్తున్నామండి. ఇది కూడా మనకి యాంటిక్ పీస్ అని చెప్పాలి. సో బిఫోర్ మనం చూసిన లతా డిజైన్లోనే ఇది కూడా మనం డిజైన్ చేశాను. కాకపోతే ఇది కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. లక్ష్మీదేవి పెండెంట్ కాస్త డౌన్లో ఉండే బిఫోర్ దానికి ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవి పెండెంట్ పైన ఇచ్చేసాము. దాని కింద వచ్చేసరికి ఒక హ్యాంగ్ అయ్యేటట్టుగా 2 లీఫీ డిజైన్ గోల్డ్తో వచ్చేస్తుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఎంబ్రాయిడ్ అనేది యాడ్ చేసామండి. డ్రాప్ షేప్లో ఇచ్చేసాము. అండ్ స్టార్టింగ్ ఇక్కడ చూసుకుంటే ఒక లీఫీ గోల్డ్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ దానిపైన వచ్చేసరికి ఈ విధంగా రూబీతోని ఎంబ్రాయిడ్తోని సీజెట్స్తోని హంసల థీమ్ అనేది రెండు వైపులో వచ్చేస్తుంది. హంస పైన కూడాను ఎంబోజ్ అయ్యే విధంగా మనకి సీజెడ్ స్టోన్ అనేది పైన యాడ్ చేసాము. అండ్ ఐకి కూడాను ఈ విధంగా ఎంబ్రాయిడ్ అనేది వచ్చేస్తుంది. పైన ఫెదర్కి కూడాను ఈ విధంగా సీజెడ్ అనేది యాడ్ చేసాము. బోత్ సైడ్స్ కూడాను అదే థీమ్ రన్ అవుతుంది. పైకి వచ్చేసరికి అమ్మవారికి కిరీటం లాగా వస్తుందండి ఒకటి. దానిపైన సీజెడ్ అలానే రూబీ ఎంబ్రాయిడ్తో మూడిటితో కూడాను ఫినిషింగ్ టచ్ ఇచ్చాము. చాలా అందంగా ఉందండి. ఇది వచ్చేసరికి మనకి బ్రాడ్గా కనిపిస్తుంది. ఇప్పుడు వరకు మనం బిఫోర్ చూసిన వాటికి కొంచెం చిన్నగా అనిపించినా ఇది కొంచెం బ్రాడ్గా అనిపించడం వల్లను డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుందండి. సో ఇంత గ్రాండ్గా ఉండే ఈ వంకి యొక్క గ్రామ్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే మేక్ చేయొచ్చండి. ఓన్లీ 53 గ్రామ్స్ వరకు మనకి ఈ వంకి రెడీ అయిపోతుంది. మరో అందమైన వంకి చూస్తున్నామండి. సో చూసారు కదా డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క మేకింగ్ అనేది ఇక్కడ మేము డిజైన్ చేస్తూ ఉన్నాము. ఈ వంకిని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2 సైడ్స్ కూడా 2 పీకాక్ థీమ్ అనేది ఎలివేట్ చేసాము. ఎంబోస్ అయ్యే విధంగా ఒక పీకాక్ వస్తుంది. దీనిపైన సీజెట్స్ రూబీ ఎంబ్రాయిడ్తో డిజైన్ చేస్తూ సెంటర్లో వచ్చేసరికి ఒక లతా షేప్లో ఈ విధంగా ఒక క్రీపర్ లాగా అంటే హంసకి మనకు వచ్చే ఫెదర్ లాగా ఈ విధంగా డిజైన్ చేసాము. దీంట్లో కూడా మన రూబీ ఎంబ్రాయిడ్ అలానే గోల్డ్ స్టోన్ ఒక గోల్డ్ బాల్ వచ్చేసరికి హ్యాంగ్ అవుతూ ఈ విధంగా డ్రాప్ లాగా ఇచ్చేసామండి. అండ్ పై పార్ట్కి వచ్చేసరికి అదే లతా కంటిన్యూ చేస్తూ పై వరకు మనకి కిరీటం లాగా వచ్చేస్తుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి అమ్మవారు ప్రతిమ వచ్చేసరికి ఎంబోస్ అయ్యే విధంగా స్మాల్ అమ్మవారిని డిజైన్ చేసాము. అమ్మవారికి ఇక్కడ రూబీ స్టోన్ అట్లానే మనం సీజెడ్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్తోనే మేకింగ్ చేసామండి. రెండు వైపులా చిన్న రూబీ స్టోన్ అనేది యాడ్ చేసాము. అండ్ ఇదంతా కూడాను లతల్లాగా రావడం వల్ల మెయిన్గా అమ్మవారు కింద ఈ విధంగా మనకి ఒక షేప్ అనేది లీఫీ షేప్లో రావడం వల్ల చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి దీని మేకింగ్ అంతా కూడాను. సో చూసేందుకు చాలా గ్రాండ్గా కనిపించిన ఈ వంకి యొక్క మనకి నెట్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 51 గ్రామ్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. మరో అందమైన వంకి చూస్తున్నామండి. సో చూసారు కదా ఈ వంకీలో మనకి టోటల్గాను అష్టలక్ష్మి అమ్మవారు థీమ్ అనేది మనం ఇక్కడ ఎలివేట్ చేసామండి. అష్టలక్ష్మి అమ్మవారు చుట్టూ వైపులో కూడా మనం ఈ విధంగా ఎంబోజ్ అయ్యే విధంగా గోల్డ్ థీమ్లో ఇచ్చేసాము. ఫినిషింగ్ కూడా యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చాము. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఒక ఫ్లవర్ థీమ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసామండి. గోల్డ్తో ఒక లీఫీ డిజైన్ ఇచ్చేసాము. రెండు వైపులా కూడా ఒక రూబీ ఇచ్చాము. అండ్ ఒక ఫ్లవర్ దగ్గరకు వచ్చేసరికి చుట్టూ వైపులో కూడా సీజర్ స్టోన్స్ యూజ్ చేసాము. మిడిల్లో ఎంబ్రాయిడ్ ఇచ్చేసాము. అగైన్ మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఎలా అయితే వస్తాయో మన అష్టలక్ష్మి అమ్మవారు అన్నట్టు స్మాల్ అమ్మవారిని ఎంబోజ్ అయ్యే విధంగా ఒకటి డిజైన్ చేసాము. దానిపైన వచ్చేసరికి లతల డిజైన్ ఇచ్చాము. అగైన్ మనకి అమ్మవారు అనేది ఈ విధంగా అష్టలక్ష్మి అమ్మవారు చుట్టువైపులో కూడా మేము ఈ విధంగా డిజైన్ చేసాం.
అండ్ మెయిన్ బేస్ అమ్మవారు మిడిల్లో ఉండే అమ్మవారు బిగ్ మోటివ్ తీసుకున్నాము. దానిపైన వచ్చేటట్టుగా డిజైన్ అంతా కూడాను గోల్డ్లో ఈ విధంగా టోటల్ గోల్డ్ యూజ్ చేస్తూ ఈ విధంగా డిజైన్ చేసాము. అండ్ పైన వచ్చేసరికి కిరీటం ప్లేస్లో వచ్చేసరికి టోటల్గా సీజెడ్ ఇచ్చేసాము. అండ్ సీజెడ్ పైన చిన్న సీజెడ్ అనేది పైకి ఈ విధంగా యాడ్ ఆన్ అవుతూ ఈ విధంగా క్రియేట్ చేసామండి. అండ్ మిడిల్లో వచ్చేసరికి ఈ విధంగా ఎంబ్రాయిడ్లో కంటిన్యూగా వచ్చేస్తుంది. దీనికి కింద పార్ట్లో చూస్తే ఒక హ్యాంగ్ అనేది గోల్డ్ బాల్లో కాకుండా ఈ విధంగా లీఫీ డిజైన్లో ఇచ్చేసామండి. దీనిపైన కూడా మనకి సీజెడ్ స్టోన్స్ అనేది యాడ్ చేసాము. మూబుల్ కాబట్టి అది మూవ్ అయ్యేటప్పుడు ఆ షైనింగ్ అనేది మనకి తెలుస్తుంది. ఇంత గ్రాండ్గా ఉండే అష్టలక్ష్మి వంకీ యొక్క నెట్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ 47లోనే మేక్ చేసామండి. చూసేందుకు చాలా బ్రాడ్గా గ్రాండ్గా కనిపించినప్పటికీ నెట్ వెయిట్ ఓన్లీ 47లో మనకి ఇది వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఇవాళ మన చంద్రవేర్ షాపింగ్ మాల్లో ఉండే ఈ న్యూ అరైవల్ కలెక్షన్ అంతా ఆసమ్ ఉంది కదా. మన బడ్జెట్లోనే సూపర్ కలెక్షన్తో సరికొత్త మేకింగ్తో డిఫరెంట్ స్టైల్లో రెడీ అయిన ఈ అందమైన ఆభరణాలు చాలా బాగున్నాయి కదా. మరి ఇందులో మీకు ఏది నచ్చినా అస్సలు మిస్ చేసుకోవద్దండి. హ్యాపీగా షాపింగ్ మొదలు పెట్టేసేయండి. దగ్గరగా ఉంటే ఒక్కసారి అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చంద్రవేర్ షాపింగ్ మాల్ను విజిట్ చేయండి. లేదు అనుకున్న ఆన్లైన్లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. హ్యాపీగా 10:30 నుంచి 8 o'clock వరకు వీడియో కాల్లో మీరు కనుక కాల్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఉండే మోడల్స్ అన్నీ కూడాను మీకు చూపించేందుకు మేము ప్రయత్నిస్తాం. అలానే కాకుండా మీకు నచ్చే కలెక్షన్ చూడాలనుకుంటే ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి. మరింత కొత్త కలెక్షన్ని చూసి మరీ చూస్ చేసుకోవచ్చు. ఇది వాటి మన చంద్రప్రదేశ్లో ఉండే సరికొత్త జ్యువెలరీ కలెక్షన్. మరింత కొత్త కలెక్షన్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, మరి నమస్తే.